యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈరోజు మనము యూదా రాజులలో చివరి రాజు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క యెహోయాకీను తర్వాత పరిపాలించినటువంటి చివరి రాజు, యూదా రాజులలో చివరి రాజు గురించి మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఈ రాజు మరి యూదా రాజులలో చివరివాడిగాను మరి మనం చూస్తూ ఉన్నాం. ఇతని గురించి మనము ధ్యానించుకుందాం. ఈ రోజు వరకు కూడా మనము యూదా రాజుల మొదటి దగ్గర నుంచి కూడా మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఒక రాజు నుంచి మరొక రాజు ఎలాగా వారు పరిపాలన చేశారు, ఎలాగా దేవుని దృష్టిలో ఉన్నత స్థానంలో ఉన్నారు, ఎలా దేవుని దృష్టిలో వారు పడిపోయారు, మరి ఎలాగా ప్రజలను వారు వర్ధిల్ల చేశారు, ఎలాగా ప్రజలను పాపంలో పడవేశారు, వారి ఆత్మలను ఎలా కాపాడుకున్నారు అనేటువంటి కొన్ని విషయాలు, సత్యాలు, చాలా లోతైన విషయాలు మనము తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు మనము చివరి రాజుని మనము ధ్యానించబోతున్నాము. అతని పేరు సిద్కియా. ఏం పేరండి? సిద్కియా. ఇతను యెహోవా నీతి అని ఇతని పేరుకి అర్థం వస్తూ ఉన్నది. యెహోవా నీతి. ఇతని గురించి మనము దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 36వ అధ్యాయములో మనం చూస్తాము. అలానే ఇతని గురించి రాజుల 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 25వ అధ్యాయములో మనము చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే రండి, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయములో 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. మరియు బబులోను రాజు అతని పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతన్ని స్థానమందు రాజుగా నియమించెను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరముల వాడు. అతడు యెరూషలేమునందు 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా యొక్క కుమార్తెయగు హమూటాలు యెహోయాకీము యొక్క. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిద్కియా అసలు పేరు మత్తన్యాగా మనం చూస్తూ ఉన్నాం. మత్తన్యా అసలు పేరు. ఇతను మరి ఈ యొక్క యెహోయాకీనుకు పిల్లలు లేరండి. ఇతను మరి తన పినతండ్రిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి మనం చూసుకున్నట్లయితే 17వ వచనాన్ని బట్టి మనం చూసుకుంటే రాజు యొక్క అతని ఆ యొక్క పినతండ్రి అయిన మత్తన్యాకు అని మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే అతను రిలేషన్ అంతే, తోడబుట్టినటువంటి వాళ్ళు మరి ఆ పినతండ్రి లెక్కలో వస్తూ ఉన్నారు. మరి అతనికి బిడ్డలు లేనందువల్ల సిద్కియాను నిలవపెట్టడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇతనికి సిద్కియా అనే పేరు నెబుకద్నెజరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. అసలు పేరేంటి? మత్తన్యా. అయితే ఇతని పేరు మార్చింది ఎవరు అంటే ఈ యొక్క నెబుకద్నెజరే అతని పేరు మార్చడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేర్లు మనం మార్చేస్తూ ఉంటుంటారు మనల్ని. ఎలా అంటే మన యొక్క ప్రవర్తన బట్టి, లేకపోతే ఎదుటివారి హృదయము ఏ మనసుతో నిండుంటుందో ఆ మనసుతోటి మనల్ని చూస్తూ ఉంటారు. ఆ మనసుతోటి మనల్ని పేర్లు పెట్టి చాలామందిని పిలుస్తూ ఉంటారనమాట. రకరకాలుగా నువ్వు వేసుకున్న వస్త్రధారణ బట్టి ఒక పేరు పెడుతూ ఉంటారు. నువ్వు మాట్లాడుతున్న ఎకిలి మాటలను బట్టి ఒక పేరు పెడుతూ ఉంటారు. అలాంటి అవకాశము ఎవరిస్తున్నారంటే నువ్వే వారికి ఇచ్చేస్తూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కళ్ళు ఎక్కిరిస్తూ పేర్లు పెడుతూ ఉంటారు. మనకైతే చాలామంది క్రైస్తవులమని గొర్రెలమని పేర్లు పెడుతూ ఉంటారు కదా. గొర్రె పిల్లలు, గొర్రెలోళ్ళు, గొర్రెలు అని పిలుస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి అయితే ఒక మంచి పేరు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కుమారులు, కుమార్తెలు అని పిలుచుట కంటే కూడా శ్రేష్టమైనటువంటి పేరు నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. వాళ్ళ బానిసత్వంలోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకు నచ్చినటువంటి పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ రావటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి దినాన నేను చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తే ఇతను కూడా పరిపాలన చేసేటప్పుడు ఇతని వయసు కూడా ఎంత ఉంది? 21 సంవత్సరాలే. అంటే మనష్షే నుండి మనము కొంచెం చూసుకుంటూ వస్తే అందరూ కూడా ఎలాంటి వయసు వాళ్ళు అని చెప్పాను? చిన్న వయసు వాళ్ళుగానే మనం చూస్తూ ఉన్నాము. పెద్దవారిని ఎన్నుకోవాలి. యాక్చువల్లీ రాజులు అంటే పెద్దవారిగా ఎన్నుకున్నప్పుడు బాగా పరిపాలన చేస్తారు. ఎందుకంటే వారు ఎలాంటి చేష్టలు చేస్తారంటే పిల్ల చేష్టలు చేస్తారు అని యెషయా గారు చెప్తారు. చూడండి, యెషయా గ్రంథంలో చూద్దాం ఆ మాట. 3వ అధ్యాయము, కొంచెం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. బాలకులను వారికి అధిపతులుగా నియమించెను. వారు ఏం చేష్టలు చేస్తున్నారంటే బాల చేష్టలు చేసి జనులను ఏలిద్రు. ఏం చేష్టలు చేస్తున్నారు వీళ్ళందరూ? నిజంగానే
పిల్ల చేష్టలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళ మనుషుల దగ్గర నుంచి చూస్తుంటే బాలకులను వారికి రాజులుగా చేస్తారంట, అధిపతులుగా. వాళ్ళేమో బాల చేష్టలు చేస్తున్నారంట, అంటే పిల్ల చేష్టలు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు కూడా అలానే ఉన్నారు. నిజంగానే పిల్ల చేష్టలు, ఒక్కొక్క రాజుని చూస్తే పిల్ల చేష్టలే. పిల్లకాయలను తీసుకువెళ్ళి ఆ యొక్క పెద్ద స్థానాల్లో పెట్టారు కదా. అందుకే మనోళ్ళు కూడా అంటూ ఉంటారు, ఇంట్లో అంట పెద్ద తలకాయ లేకపోతే ఏ తలకాయ పెట్టుకోవాలంట, ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోమని చెప్పారు. దున్నపోత అనేది తెలియదు కానీ నాకు, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ తెచ్చి పెట్టుకోండి అని ఒక సామెత ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే కుటుంబంలో ఖచ్చితంగా ఒక పెద్ద అనే ఒక బుర్ర మనకి ఉండాలన్నమాట. ఎందుకంటే మన పిల్లలు అందరూ కూడా ఎలాంటి చేష్టలు ఉంటాయి అంటే పిల్ల చేష్టలుగానే ప్రవర్తిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ముందు చూపు తక్కువగా ఉంటుంది, జ్ఞానము తక్కువగా ఉంటుంది. అందుకే పెళ్ళైన వెంటనే కూడా చాలామంది వారిద్దరిని ఏం చేస్తారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంచుతూ ఉంటారు, కొడుకుని కానీ కోడల్ని కానీ. ఎలా చూస్తూ ఉంటారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు టీనేజ్లో పెళ్లి చేస్తారు, యవనస్తులుగా పెళ్లి చేస్తారు కాబట్టి కుటుంబం కట్టుకునే విధానము, కుటుంబాన్ని ఎలా, భర్త దగ్గర ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, ఈ విధానం తెలియదు కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. అది ఈ రోజుల్లో ఎవరికి నచ్చట్లేదు అనుకోండి. సో ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారిని వదిలేస్తే కుటుంబాన్ని ఎలా కట్టుకుంటారు, పాడు చేసుకుంటారు, జీవితం పాడవుతుందని ఒక భయం అన్నమాట. ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి. ఎందుకంటే పిల్లల్ని కనినప్పుడు ఆ పిల్లల్ని చూసుకోవటానికి కానీ, ఈ రోజుల్లో చాలామంది అందరూ జాబ్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇంట్లో పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు ఆ పనులకు వెళ్ళినప్పుడు. మరి ఆ పిల్లలు కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొద్దిగా టీనేజ్లో ఉన్న పిల్లలు తప్పిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని కనిపెట్టుకొని ఉండటానికి కానీ, ఒక ఆలోచన చెప్పటానికి కానీ ఎవరు ఉండాలంటే కుటుంబంలో ఖచ్చితంగా ఒక పెద్ద తలకాయ ఉండాలి. అందుకే మీ తల్లిదండ్రుల్ని హింసించబాకండి, మీ తల్లిని మీ తండ్రుల్ని ప్రేమించండి, చక్కగా ఆ ఇంట్లో వారిని పెద్దవారిగా గౌరవించండి. అంతేగాని తరిమేసి నా ఇష్టం వచ్చినట్టు నేను నా కుటుంబాన్ని ఏలతానని ఈ రోజుల్లో ఉండకూడదు. నీ తల్లి నీ తండ్రి పెద్దవారు, వారు నీ కుటుంబంలో పెద్దగా ఉండటం, ఒక పెద్ద దిక్కుగా ఉండటం మంచిది. ఒక నాయనమ్మో, ఒక తాతయ్యో, ఒక అమ్మమ్మో, మరి అలాగా ఇంట్లో పెద్దవారు ఉండటం మనకి ఆశీర్వాదం. అయితే ఇక్కడ మనం చూస్తే రాజు అతని ప్రజలు, రాజు కానీ అతని ప్రజలు కానీ యిర్మీయా చెప్పినటువంటి బోధలనంట ఎంత మాత్రమును కూడా వినలేదు అని మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గారు కొన్ని బోధలు మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ కొన్ని మాటలు ఈ సిద్కియా రాజుకి చెప్పినటువంటి దినాలు చాలా ఉన్నాయంట. కానీ ఏం చేయలేదంట, ఇతను వినలేదంట. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 36వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినల. చాలాసార్లు సేవకుడు చాలా విషయాలు సిద్కియాకి చెప్తూ వచ్చాడు. ఎందుకు, ఇతను కూడా ఏ నడత నడుస్తున్నాడంట, చెడు నడత నడుస్తున్నాడని రాజుల 2వ గ్రంథంలో 24:19లో కూడా కనిపిస్తుంది మనకి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇలాంటి సమయంలో ప్రవక్త అయిన యిర్మీయా ఉన్నాడు ఆ కాలంలో ఇశ్రాయేలు దగ్గర. చాలాసార్లు యిర్మీయా అతన్ని హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఖాతారు చేయలేదంట. నువ్వేంది నాకు చెప్పేదన్నట్లుగా బ్రతికటాన్ని మనం ఇక్కడ ఈ సిద్కియా జీవితంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇతను జీవితంలో సేవకుల మాట వినకపోవటమే కాదు, కానీ యిర్మీయా కూడా అంటాడు. 37వ అధ్యాయం 2వ వచనం చదవండి. యిర్మీయా గ్రంథం 37:2. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదంట. వీళ్ళు ఎన్నిసార్లు చెప్తున్న సేవకుడు, ఆయన కానీ ఆయన ప్రజలు కానీ ఎవ్వరు కూడా దేవుని సేవకుని మాటను ఏం చేయలేదంట, ఖాతారు చేయలే. నువ్వెలా ఉన్నావు, పెద్దవాళ్ళ మాటల్ని ఎలాగ అంగీకరిస్తున్నావో లేదో పరిశీలన చేసుకో. సేవకులు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు లెక్క చేయకుండా ఉంటూ ఉన్నావేమో. ప్రభువు నీ హృదయాన్ని తాకుతూ ఉన్నాడు, నువ్వు దాన్ని చంపేసుకోబాకు. నీ ఆత్మని ఈరోజు నీ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు దాన్ని తోసిపుచ్చేసేబాక.
వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ నీతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అంగీకరించు, ఆశీర్వదించబడతావు. కానీ ప్రజలు కానీ హిజ్కియా కానీ ఏం చేయలేదంట, వినలేదంట. అంతేకాదండి, ఇతను జీవితంలో మనం చూసుకున్నట్లయితే విగ్రహములు నిలిపి దేవాలయమును, యెరూషలేము దేవాలయాన్ని అపవిత్రపరిచినట్లుగా చూస్తాము. అదే 36వ అధ్యాయం 14 దినవృత్తాంతాల 2వ గ్రంథంలో చదవండి. అదియుగాక యాజకులలో జనులలోను అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని మందిరమును అపవిత్రపరిచారంట. తెచ్చి విగ్రహాలను తీసుకొచ్చేసి దేవుని మందిరంలో పెడుతూ అపవిత్రం చేశారంట దేవుని యొక్క మందిరాన్ని. విగ్రహములను నిలిపి దేవాలయమును అపవిత్రపరిచిన వాడిగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇతను ప్రభుత్వంలో న్యాయము తీర్చుట అనేదే ఈ దేశంలో లేదని చెప్పాడంట ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథం అలానే పెట్టుకోండి. ఇర్మియా గ్రంథం చూడండి, 21వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 11, 12 వచనాలు. యూదారాజు ఇంటివారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి, దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, అలాగూ చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధం అగ్నివలే బయలువెడలి ఎవడను ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. న్యాయముగా పరిపాలన చేయండి యూదారాజులారా. ఇర్మియా ద్వారా దేవుడు చెప్తూ వచ్చాడు. కానీ ఇతను పరిపాలనలో అంతకి కూడా అన్యాయమే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. న్యాయము తీర్చుట అనేది ఆ దేశంలో లేకుండా పోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో మనం ఎలా జీవిస్తూ ఉన్నాము? న్యాయము కలిగి బ్రతుకుతున్నామా, అన్యాయముగా జీవిస్తూ ఉన్నామా? చాలాసార్లు భలే ఎదుటి వాళ్ళతో కలిసి అన్యాయంగా ఇతరుల మీద మనం నిందేసేస్తూ ఉంటాము, ఏకీభవిస్తాం. వాళ్ళే ఒక నిందేస్తూ ఉంటారు పక్కన వాళ్ళ మీద, దాన్ని ఏకీభవించి నువ్వు ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటావు. చాలా తప్పు అది. అన్యాయంగా ఏది మాట్లాడబాక. నీకు తెలియకుండా నువ్వేది నమ్మొద్దు, నువ్వేది కూడా సపోర్టు చెయ్యొద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అది చాలా అన్యాయము. వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చినప్పుడు అది నీకు శాపంగా మారిపోతుంటుంది. దేవుని దగ్గర కన్నీరు కార్చినప్పుడు అది శాపంగా మారిపోయింది. ఎప్పుడు కూడా అన్యాయముగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తూ వెళ్ళకు. ఏమో వాళ్ళు ఒకవేళ ఆ పొరపాటు చేసినా ఆ పొరపాటును బట్టి పశ్చాత్తాపడ్డారేమో, ప్రభువు దగ్గర ఒప్పుకున్నారేమో, ప్రభువు క్షమించారేమో, ప్రభువు వారిని క్షమించి దాని నుంచి విడిచిపెట్టేశాడేమో, విడుదలిచ్చాడేమో ప్రభువు. మరి నువ్వు ఇంకా అన్యాయంగా వాళ్ళ మీద నువ్వు అబండాలు వేస్తూ, మరి లేని వార్తలను పుట్టిస్తూ, అలాగా నువ్వు కూడా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు నీ మీదకి ఆ కోపం తీసుకొస్తాడు. ఆయన చెప్పాడు కదా, మీరు కనుక అలా ఉండకపోతే నా కోపము మీ మీద రగులుకుంటుంది. కాబట్టి మనము దేవుని బిడ్డలము ఒక వ్యక్తి మీద ఒక చెడు మాట లేకపోతే ఒక నింద వేసేటప్పుడు చాలా ఆలోచించాలి. అసలు వేయకూడదు లెక్కకైతే. ఒకవేళ నిజంగా వారు వ్యభిచారులైనా కూడా నీకు అనవసరం. నువ్వు చేతనైతే నువ్వేం చెయ్యి, ప్రార్థన చెయ్యి. వాళ్ళు దొంగల ప్రార్థన చెయ్యి. ఇస్కరియోతు యోధ దొంగని యేసయ్యకి తెలీదా? ఏం చేశాడు ఆయన? 10 మందిలో ఏ రోజన్నా శిష్యులను పిలిచేవారు, అబ్బాయిలు జాగ్రత్త, ఇస్కరియోతు యోధ దొంగోడు, ఏదో చూద్దామన్నట్టు పెట్టాను, కొద్ది జాగ్రత్తగా ఉండరే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని అన్నాడా? అన్నలా. చూస్తే ప్రభువు ఏంటంటే అవకాశం ఇచ్చేశాడు. వాళ్ళని గురించి ఎక్కడ పుకారు, ఉన్న వార్తే అది లేని వార్త కూడా కాదు. వాస్తవంగా అది ఉన్న వార్తే, అయినా కూడా చెప్పలా. ఈరోజు నీ జీవితంలో లేని వార్తల్ని పుట్టించబాక. ఎవరో చెప్పి నేను విని వెంటనే ఎదుటి వాళ్ళని జడ్జిమెంట్ చేయొద్దు. నిజమే, అవును వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అవును ఈ విశ్వాసి ఇలాంటిది, అవును ఈ విశ్వాసి అలాంటి వాడు, ఈ సేవకురాలు అలాంటిది, అవును నిజమే, ఇలా అవునంట నిజమే, అవునంట నిజమే. నువ్వు విన్నావా? నువ్వు చూసావా? నీకు తెలుసా? ఎందుకు నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నావు? జడ్జిమెంట్ ఇచ్చేది నువ్వా, నేనా? ఎవరివ్వాలి? ఆయన ఇస్తాడు రేపు అందరికీ. కాబట్టి త్వరపడొద్దు. ఎందుకంటే ఆయన న్యాయపీఠం ఎదుట మనము నిలవబడాలి. ఈరోజు నీ జీవితంలో చాతనైనంత వరకు న్యాయముగా బ్రతకటం నేర్చుకో.
న్యాయముగా మాట్లాడటం నేర్చుకో, న్యాయముగా తీర్పు చెప్పటం నేర్చుకో. లేదా నోరు ముయ్, అంతే. చెడు మాత్రం చెప్పొద్దు, అన్యాయం మాత్రం చెప్పొద్దు. ఇతని పరిపాలనలో ఏమీ లేదంట, న్యాయం లేదు. అంతేకాదు ఇతనంట తన జీవితంలో 27వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 27వ అధ్యాయంలో మనము ఇతన్ని 12 వచనం దగ్గర నుంచి 22 వచనాల వరకు 14, 15 వచనాలని మనం చదువుకుంటే పెద్దలు, ముఖ్యులు అయినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలను బట్టి అబద్ధ ప్రవక్తల మాటలు విని బబులోను మీదకి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటాడు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాటల ప్రభావము, నువ్వు వెళ్ళు, నీకెందుకు, జయం వస్తుంది, మేము కూడా ఉన్నాం. ఎవరు, ఈ యొక్క ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోనులు యెరూషలేముకి వచ్చి సిద్కియాతో బబులోనికి యుద్ధానికి వెళ్తామని అంటారనమాట. వెళ్దాం పద అన్నప్పుడు అక్కడ ఉన్న దొంగ ప్రవక్తలు కూడా చెప్తారు, వెళ్ళు నీకు జయం వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ ఇర్మియా అంటాడు, వద్దు, మీరు వెళ్ళొద్దు అని ఖండిస్తాడు. చదవండి ఆ మాట, 13వ వచనం ఒకసారి చదువుతారా? 27వ అధ్యాయంలో బబులోను రాజునకు ఖడ్గము చేతనైనా చావని. ఎందుకు అట్లా వెళుతున్నారు? బబులోను రాజు చేతి కింద మీరు దాగి ఉండండి, ఆయన మాటకి లోబడండి ప్రస్తుతం కొంతకాలం. లేకపోతే మీరు ఖడ్గము చేత, కరువుల చేత, రకరకాల వాటి చేత మీరేమవుతారు? చచ్చిపోతారు. జాగ్రత్త. ఎవరు మిమ్మల్ని వెళ్ళమంటున్నారు? ఆ అబద్ధ ప్రవక్తుల మాట ఎందుకు వింటున్నారు అని చెప్పేసని బబులోను రాజుకు ఏమవ్వద్దు, దాసులు కాకుండొద్దని చెప్తున్నటువంటి అబద్ధ ప్రవక్తల మాటలు వినొద్దు, మీరు వినొద్దు. వాళ్ళని దేవుడు పంపల, వాళ్ళ మాటలు నువ్వు అంగీకరించొద్దని చెప్తే ఇదే యెహోవాకు. అప్పుడు చాలండి, అప్పుడు అతను లోబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే ఈరోజు ఎవరెవరో ప్రవచనాలు చెప్పేశారని, ఎవరెవరో తన గురించి చెప్పేశారు అని నమ్మేస్తూ ఉంటారు చాలామంది. నువ్వు విశ్వాసివి కాదా? దేవుడు నీతో మాట్లాడడా? నిన్ను దర్శించడా? దేవుడు నీకు జయాన్ని ఇవ్వడా? నీకు దేవుడు కృప చూపించడా? ఈరోజు ఆ ప్రవక్త చెప్పిన మాట, ఈ ప్రవక్త చెప్పిన మాట, లేకపోతే వాళ్ళు నా గురించి ఇలా అన్నారు, వీళ్ళు నా గురించి, ఎవరు నీ గురించి అన్న దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక మాత్రం కలిగి ఉన్నాడు. అది నువ్వు గ్రహించు. దేవుని దగ్గర నువ్వు మాట్లాడుతుంటే దేవుడు నీకు తెలియచేస్తాడు నీ గురించి, నిన్ను ఎలా వాడుకోబోతూ ఉన్నాడు, ఎలా ఫలింప చేయబోతూ ఉన్నాడు, ఎలాగ నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు ఉంచబోతున్నాడో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. ఆయన కనికర సంపన్నుడు. ఈరోజు లోబడు. ఎలా పడితే అలా యుద్ధాలకు వెళ్ళబాక, ఎలా పడితే అలా రకరకాల ప్రయత్నాలను పూనుకోబాక. పెళ్లి విషయాల్లో, ఆ విషయాల్లో ఆ సేవకుడు చెప్పాడని పోయి వెళ్ళి చేసుకుంటారు, ఈ సేవకుడు చెప్పారని చెప్పేసి అని కట్టేస్తూ ఉంటారు. నీకు చెప్పట్లా దేవుడు? తర్వాత ఏదో అయిపోతూ ఉంటుంటుంది. ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నీవు కాంట్రాక్ట్ ఉండాలి. దేవుడితోటి ఆ రిలేషన్ నువ్వు పెంచుకోవాలి. ఆయన స్వరం ఎవ్రీడే నువ్వు వినాలి. ఆయన దగ్గర నుంచి ఒక రిమా నువ్వు పొందుకోవాలి. ఆ దేవుని యొక్క చిత్తం ఏంటో, ఆ రిమా ఏంటో నువ్వు తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. అయితే తన ఏలుబడిలోనంట ఎవరు, సిద్కియా ఏలుబడిలో 3వ సంవత్సరమున నెబుకద్నెజరుకి తన రాజభక్తిని కనపరుచుకోవడానికి రాయబారం పంపాడు. ఎవరు? సేవకుల మాట విని ఒక మంచి రాయబారాన్ని అతనికి పంపిస్తాడు. అది ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 2వ వచనంలో మనము చూస్తాము. ఆ తర్వాత సంవత్సరంలో తనే స్వయంగా వెళ్ళి దర్శించుకుంటాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 59వ వచనంలో మనం చూస్తాం. సిద్కియాని దర్శించుకుంటాడు. సేవకుడు చెప్పినట్లుగా అలాగా లోబడి ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ చివరి కాలంలో, అంటే వృద్ధుడై ఉన్నటువంటి ఆ సమయంలో కొంచెం తిరుగుబాటు చేస్తాడండి. 24వ అధ్యాయం 20వ వచనం చదవండి. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకే బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. ఏమయ్యాడంటండి? తిరగబడినట్టు చూస్తూ ఉన్నాం. సేవకుడు చెప్పాడు లోబడితే బాగుండేది, కొంతకాలమే లోబడి మళ్ళీ తిరగబడటం ప్రారంభించేశాడు అతని జీవితంలో.
సిద్కియా మీద తిరగబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. సిద్కియా నెబుకద్నెజరైనటువంటి బబులోను రాజు మీద తిరుగుబాటు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కొన్నిసార్లు దేవుడు మనల్ని లోబడండి అంటే లోబడాలి, అంతేనండి. ఒక శత్రువు చేతి దగ్గర మనం లోబడు అని చెప్తున్నాడు అంటే అక్కడ ఏదో ఒక అపాయం నీకు దాగి ఉన్నది. కొన్నిసార్లు మనం విర్రవెగ్గకూడదు. నేనేంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా భక్తి ఎంత అనుకుంటున్నా, నా సీనియారిటీ ఎంత అనుకుంటున్నాను, విర్రవెగ్గకూడదు. కొన్నిసార్లు చిన్న చిన్న వారి ముందు కూడా మనము తగ్గి దాగి ఉండాలి. దేవుడు చెప్తాడు అలా ఉండు, నువ్వు అలా ఉండు, ప్రభువు చెప్తాడు. ఆ దాగి ఉండటంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఇలా తిరుగుబాటు చేస్తే, ఇలా ఎదురు తిరిగి ఎంతకాలం వెళ్ళి లోబడాలి, ఏందంట చాలామంది ఇలానే అంటుంటారు కదా, భర్తలను కూడా ఇలానే అంటారు. ఎన్నిసార్లు వచ్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు వచ్చుకోవాలి, ఏందంట పోషించలేనాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంట, పెట్టలేనాడు ఎందుకంట, ఇట్లా తిరుగుబాటు చేసేస్తూ ఉంటారు. పోషించలేనాడు ఎందుకు కన్నారంట మమ్మల్ని, మంచి స్థితిలో ఉంచకుండా మాకు అన్నీ ఇప్పకుండా ఎందుకు కన్నారు, ఇట్లాగా తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అది మంచిది కాదు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు లోబడు అంటే లోబడు, దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపో, అంతే. నీతో మాట్లాడట్లేదా దేవుడు? నీతో మాట్లాడట్లేదు, నీకు తెలియట్లా? ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం వింటున్నావు, ఏది మంచి ఏది చెడు, ఏది దేవునికి ఇష్టమైనది, ఏది దేవునికి ఇష్టములేని కార్యం, ఎవరి మాటలు దేవుని చిత్తములోకి నిన్ను నడిపిస్తున్నాయి, ఎవరి మాటలు దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకి నిన్ను దూరం చేస్తున్నాయో నీకు గ్రహింపు కావట్లేదా? నీ పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న ఆత్మ నిన్ను ప్రేరేపించటం లేదా? ఈరోజు తిరుగుబడ్డాడంట. దాని ఫలితంగా సిద్కియా పరిపాలన 9వ సంవత్సరాన నెబుకద్నెజరు మరలా ముట్టడేశాడంట. మరలా వచ్చాడంట. వచ్చి ఏం చేశాడు? 25వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 1-2 వచనాలని చదువుదాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు అమ్మ 10వ మాసము 10వ దినమందు అతని సైన్యమంతా కూడా యెరూషలేము మీదకి వచ్చేసి దిగి ముట్టడి వేసి నిలిపివేశారంట. అక్కడ అన్నీ రాకుండా అట్లా నిలిపివేసేసి ఆ రాజ్యం మీదకి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. దానివల్ల ఏం కలిగింది? 3వ వచనం చదువు తల్లి. పట్టణమును ముట్టడి వేయుచుండగా క్షామము వచ్చేసేసింది. దేశపు జనులకు ఆహారము లేకుండా పోయిందంట. చూడండి ఎంతగా అంటే నిలిపివేశారు. ఆ పట్టణంలోనికి ప్రవేశించారు, మొత్తం ఇచ్చేసేసరికి అక్కడ ఏమొచ్చేసింది? ఇంకా ఆ దేశంలో కరువు వచ్చేసేసింది. దేవుని మాట వినటం నువ్వు నేర్చుకో, లేకపోతే కరువులు మనకి తప్పవు. దేవుని మాట ప్రకారము నువ్వు కరువులో ఉన్నా కరువులో కూడా నిన్ను పోషిస్తాడు. ఏలియా లే, స్టాండప్, కేరూతు వాగు దగ్గరికి వెళ్ళు. కేరూతు వాగు దగ్గర ఏంది ప్రభా, నీళ్ళు తాగుతావు బతకాల? నేను నీళ్ళు తాగుతా బతకమంటావా ఈ కరువులో? అంటే నాకు ఫుడ్ లేదా? ఏంది ప్రభా ఆడకి వెళ్ళమంటావు? ఇక రాజు దగ్గరికి పోతాను ప్రభా, రాజు దగ్గర కొద్దిగా ఉంటుంది కదా, ఏదో కొద్దిగా నాకు కూడా పెడతాడు కదా, సేవకుండి కదా, కొద్దిగా గౌరవిస్తాడు కదా, నాకు కూడా ఒక చిన్న బల్లేస్తాడు, నాకు కూడా ఒక చైర్ వేస్తాడు, ఒక చిన్న షెల్టర్ ఇస్తాడు కదా అన్నాడండి. నో, వెళ్ళిపోయి ఆ వాగు దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? వాగు దగ్గర కూర్చున్నాడు. కూర్చొని అడుగుతున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కరువు దినాల్లో చక్కగా ఉదయం సాయంత్రం ఏమొచ్చింది? నాన్ వెజ్, స్ట్రాంగ్ ఫుడ్. అదేం ఫుడ్ అంటే చాలా బలాన్ని ఇచ్చే ఫుడ్, రొట్టె మాంసం. దానికి మించిన ఫుడ్ ఏముంటుంది? ఇంకా ఎంత శ్రేష్టమైనది. కరువులో కూడా ఏలియా ఏమయ్యాడు? నువ్వు దేవుని మాట వింటే నీకు చుట్టూ కరువు ఉన్నా నీ జీవితంలో అంటది అది నీకు అంటనివ్వడు దేవుడు. ఏలియా ఇక అక్కడ అన్నాడు, అక్కడి నుంచి లే, స్టాండప్. సారెపతి ఊరిలో విధవరాల దగ్గరికి వెళ్ళి, పేద విధవరాల దగ్గరికి పో. ఆ విధవరాలా, పేద విధవరాలా, ఆమె నన్నేం పోషించిద్ది? ఆ విధవరాల దగ్గరే ఉండిద్ది అయ్యా బూడిదే.
ఆమె విధవరాలు అంటున్నావు, ఆమెకే ఇంకేముంటుంది విధవరాల దగ్గర అంటే వెళ్ళిపో అన్నాడు. అంతే, ఇంక మాట్లాడా? వెళ్ళిపోయాడు, అంతే, వెళ్ళిపోయాడంతే. కరువు దినములంతటా తను ఏమవ్వాడు? పోషింపబడ్డాడు. హల్లెలూయా. ఆ సేవకుడు మాట విన్నటువంటి ఈ విధవరాలి కుమారుడు కూడా కరువు దినములన్నిట ఏమయ్యాడు? ఈరోజు దేవుని మాట వింటే క్షామము నీ కుటుంబములో ఉండదు, అంతయు క్షేమమే. హల్లెలూయా. అంత క్షేమమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎందుకు? దేవుని మాట వినకపోవటం వల్లే. దేవుని మాట వినక దాన్ని ఏమంటారు? ఏం కోరికలండి? అంత బోర్డులు చెప్పలేములే, కానీ అంత పెద్ద కోరికలు అన్నమాట. అంటే మనిషికి మించిన కోరికలండి. ఇంట్లో ఉన్నదాంతో తృప్తి పడము, అప్పులు చేసి ఆ ఈఎంఐలు, ఆ వడ్డీలకి ఈ వడ్డీలకి, ఈ డోక్రా గ్రూపులో ఇస్తున్నారని ఈ తీసుకొచ్చుకుంటాం, అవి తెచ్చుకుంటాం. నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టాలి, నెల వచ్చేసరికి వడ్డీలు కట్టాలి, డోక్రా గ్రూపులకు కట్టాలి. ఎంత దారుణంగా ఉన్నారండి జనులు. ఇవన్నీ ఏంటి? మనిషికి మించిన ఆశలు కాదా? కోరికలు కాదా? నెల వచ్చేసరికి మంచి తిండి నీ పిల్లలకు కూడా పెట్టుకోలేవు, బలమైన తిండి నీ పిల్లలకు కూడా పెట్టుకోలేవు. కారణం నీకున్న ఆ కోరికలు. అంతే, ఆ భయంకరమైన కోరికలను బట్టి ఈరోజు నీ కోరికలను చంపుకొని దేవుని మాటకి లోబడి, దేవుడు అన్నాడు అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉండటం చాలంట. హల్లెలూయా. అంతకు మించింది మనం ఏమీ తీసుకొని పోలేం. ఆ అన్న వస్త్రములు కూడా ఈ భూమి మీద మనకి అవసరం, అంతే. ఎప్పుడు చూడు అది లేదు, ఇది లేదు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అలా చెయ్యి, ఇలా చెయ్యి ప్రభు అని ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి విషయాలనే దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటాం. ఆత్మ సంబంధముగా, ప్రభా నా కుమారుడికి ఇంకా రక్షణ రాలేదయ్యా, యవన ప్రాయంలోకి వచ్చేసాడయ్యా, నా కుమార్తె యవన ప్రాయంలోకి వచ్చేసింది ప్రభా, నా బిడ్డలకి పెళ్ళైపోయింది కానీ ఇంకా రక్షణ లేదయ్యా, కుటుంబం నశించిపోతుందయ్యా, మనవరాలు పుట్టారు కానీ నా భర్త రక్షణలోకి రాలేదయ్యా. ఏడుస్తున్నావా? వాటి కోసం అడుగుతున్నావా దేవుణ్ణి? మందిరానికి రావట్లేదయ్యా, వాళ్ళని నడిపించయ్యా. ఈరోజు కొన్ని చోట్ల కొన్ని గ్రామాలలో మనం చూస్తూ ఉంటాము. గ్రామాలలో కొన్ని పనిష్మెంట్లు వేస్తున్నారు. గ్రామాలలో ఏవేవో పొరపాట్లు చేస్తే ఆ పనిష్మెంటు, ఈ పనిష్మెంటు, ఆ డబ్బులు కట్టండి, ఈ డబ్బులు కట్టండి. ఒక్క గ్రామంలోనన్నా, ఇది నా ఆశ, ఒక్క గ్రామంలోనన్నా మన గ్రామంలో మన పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే పన్ను కట్టాలి అని వచ్చిద్దేమో అని చూస్తా. హల్లెలూయా. ఏం కట్టాలి చెబుతారా? ఆ పెద్దలు చెప్పలేరు ఆ మాటలు, దేవుని కొరకు చెప్పలేరు. చాలా చోట్ల నేను చూస్తూ ఉంటా పల్లెటూరుల్లో. ఈరోజు ఆ మాట రాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునికి లోబడినటువంటి సిద్కియా యొక్క జీవితము పాడవటమే కాదు, ప్రజల జీవితము నాశనం అవుటకు కూడా కారకుడైపోయాడు. అంతేకాదంట, ఈ సిద్కియా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే నెబుకద్నెజర్ పట్టేసుకున్నాడంట. 6వ వచనం చదవమ్మా. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. వారు రాజును పట్టుకొని బబులోను రాజునొద్దకు తీసుకొని శిక్ష విధించెను. చూడండి, అతన్ని తీసుకొని వెళ్ళిపోయారంట భయంకరంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టేసుకున్నారు. అంతేకాదు, ఇతను ఆ యొక్క దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ ఉపకరణములు, ఆ బంగారము అన్నీ తీసుకుని వెళ్ళిపోవటమే కాకుండా మందిర ప్రాకారములను కాల్చి యెరూషలేమును పాడు చేశారు. 2వ రాజులు 25వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ, గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్చేశారంటండి. కాల్చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. యెరూషలేము ఏమైపోయింది? ప్రాకారాలు ఏమైపోయినాయి? సొలొమోను కట్టిన మందిరం. ఎవరు కట్టారు మందిరం?
మందిరం ఏమైపోయింది? ఇప్పుడు కాల్చివేయబడింది. గోడలను కూల్చేశారు, కాల్చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను కొంచెం టాపిక్ ఇక్కడ కొద్దిగా ఆపుతున్నాను. అంటే మనం కొంచెం పక్కకు వెళదాము. సొలొమోను కట్టినటువంటి, బాగా గ్రహించుకోండి, సొలొమోను రాజు కట్టిన దేవాలయము బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి సిద్కియా కాలంలో యెరూషలేము పట్టణమును, యెరూషలేము ప్రాకారములను, యెరూషలేమును ఏం చేశాడు? కాల్చి పాడు చేశాడు. తరువాత యూదులందరినీ చెరపట్టుకొని తీసుకువెళ్ళిపోతాడు. మీకు తెలుసు, అక్కడ 70 సంవత్సరాలు దేవుని యొక్క ప్రవచనమును బట్టి, సేవకుల ప్రవచనమును, దేవుడిచ్చిన వాక్కును బట్టి 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బబులోన్లో ఎలా ఉన్నారు? యూదులందరూ చెరపట్టబడి ఉన్నారు. దానియేలు ద్వారా తెలుసుకుంటారు. 70 సంవత్సరాలు అయిపోయిందని ఎవరి ద్వారా తెలుసుకుంటారు? దానియేలు ద్వారా తెలుసుకున్న తర్వాత, వారికి విడుదల వచ్చిన తర్వాత కొంతమంది వెళతారు, కొంతమంది వెళ్ళరు. ఆ కాలంలో కాలిపోయిన ఆ యెరూషలేము పట్టణము కొరకు, ప్రాకారముల కొరకు కన్నీరు కార్చిన దైవజనులు ఉన్నారు, దేవుని బిడ్డలు. వారిలో మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పండి. నెహమ్యా, ఎజ్రా, ఇలాగ చాలామంది కన్నీరు కారుస్తారు. వారిలో జెరుబ్బాబేలు, ఎవరండి? జెరుబ్బాబేలు. వీళ్ళందరూ కూడా నెహమ్యా ఆ రాజు యొక్క, బబులోను రాజులు మారిపోతూ వచ్చారు కదా, ప్రస్తుతం ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యెరూషలేము పాడైనటువంటి ప్రాకారములు కట్టడం ప్రారంభిస్తారు. నేను మీకు మచ్చుకు చెప్తాను ఒక మాట. అంటే ఆ మందిరము పాడైపోయిందని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్న ఒక మాటలకు చదువు. అంటే ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టి ఈ మందిరం దగ్గరికి మనం వద్దాము. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనములో వారు మాట్లాడుతున్న మాటను విందాం, చదవండి. మా పితరులు, బాగా వినండి ఈ మాట, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును ఏం చేశాడంట? నాశనము చేసేశాడు. జనులను బబులోను దేశమునకు చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. యూదా జనులను మందిరమును పాడు చేశాడంట. చల్లమ్మ చూడండి, ఆ మందిరమును పాడైపోయిన విధానము ఎందుకు పాడైపోయింది అంటే, వారందరూ దేవునికి ఏం చేశారంట? కోపము పుట్టించి పాపము చేసినటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు మందిరమును పాడు చేసేసాడు నెబుకద్నెజరు వచ్చేసి. ప్రియదేవుని బిడ్డలారా, నీ దేహం అనే దేవుని ఆలయం కూడా ఎన్నిసార్లు నువ్వు పాడు చేస్తున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువిచ్చిన ఈ యొక్క దేహం అనే ఆలయమును పరిశుద్ధంగా కాపాడుకోవటానికి బదులుగా మనము పదే ఆయన కృపను పోగొట్టుకుంటున్నాం. అయితే వీరు 5వ అధ్యాయం 2వ వచనం చదువు తల్లి. షయల్దేరు కుమారుడైన జెరుబ్బాబేలును దేవుని మందిరమును కట్ట ఆరంభించను జెరుబ్బాబేలు. మిగతా వారందరూ తెలుసు, మనకు తెలుసు. నెహమ్యా తర్వాత చాలామంది వంశములు వారు వచ్చి ఆ గోడను ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క చోటు వరకు మేం కడతామని అలాగా నిలబడటము, కట్టటము, ఎజ్రా వీళ్ళందరూ ప్రయాసపడటం మనకు తెలుసు. జెరుబ్బాబేలు కాలంలో అది కంప్లీట్ చేయబడి ప్రతిష్ఠింపబడిందంట. ఆ మాట చదువుదాం. అదే ఎజ్రా 6వ అధ్యాయము 16వ వచనము. 6వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీలను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించారు. హల్లెలూయా. మందిరము మరలా ఏమైంది? రెండోసారి కట్టబడింది. నెహమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు కాలంలో ఆ యొక్క మందిరము మరలా రెండవసారి ఏమైంది? కట్టబడింది. అయితే కానీ ఆ తర్వాత కాలంలో రెండోసారి కట్టబడింది కదండి. తర్వాత క్రీస్తు శకం అంటే యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి, దీన్ని క్రీస్తు పూర్వం అనరండి, క్రీస్తు శకము అంటాం. తెలుసు కదా మనకి, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం అంటే యేసు ప్రభువారు పుట్టక ముందు కాలం. క్రీస్తు శకము అంటే యేసు ప్రభువారు పుట్టిన దగ్గర 70వ సంవత్సరమున రోమన్ చక్రవర్తి అయిన టైటస్ అనే
రాజు మరలా యెరూషలేము దేవాలయమును పాడు చేసేసాడు. ఏం చేశాడు? మరలా దేవుని మందిరాన్ని ఏం చేసేసాడు? ఇప్పుడు యెరూషలేములో మందిరం ఉందా? లేదు. యెరూషలేములో దేవాలయం ఏమైపోయింది? పాడైపోయింది. మరలా అది అందరూ కలిసి కడతారంట ఒకరోజు. దేవుని వాక్యం చెప్తుంది. యెరూషలేము దేవాలయము మరలా కట్టబడినప్పుడు ఎర్రని పెయ్యిని బలి అర్పిస్తారు. అప్పుడు కమింగ్ అంతే. అవి కొన్ని ప్రవచనాలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. సో ఈ మందిరమును గురించి ఇలా మైండ్లో ఇలా పెట్టేసుకోవాలి మీరు, ఓకేనా? ఇప్పుడు మరలా దేవుని వాక్యంలోనికి వచ్చేసేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నెబుకద్నెజరు దేవుని మందిరమును ప్రాకారములను కాల్చేసి వెళ్ళిపోవటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత కాల్చేసి సిద్కియాని పట్టుకున్నాడు కదండి. ఆ రాజుని పట్టుకున్న తర్వాత పట్టుకొని ఏం చేశాడు అంటే 7వ వచనం చదువు తల్లి. ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి ఏం చేశారంట? సిద్కియా కండ్లను ఓడ బెరికిరి. అబ్బా, కళ్ళు పీకేశారంట. సిద్కియా బంధించి ఖైదీగా తీసుకొని వెళ్ళిపోయారు బబులోను దేశానికి. ఏం చేశారు? అతని కళ్ళ ముందే అతని పిల్లల్ని చంపేశారంట. చంపేసిన తర్వాత అతని కళ్ళు పీకేశారంట. పీకేసిన తర్వాత సంఖ్యలతో బిగించి బబులోనికి తీసుకొని వెళ్ళిపోయాడంట. ఆ చెరలోనే అతను ఏమైపోయాడు? చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంధుడైనటువంటి రాజండి. నిజంగా చూడండి, ఆత్మ సంబంధమైన అంధుడుగా బ్రతికాడు. యూదావారు తమ దేశంలో నుండి బబులోనుకు ఎత్తుకొని పోబడిరి అని కూడా చూస్తాం. అప్పుడు అతనితో పాటు యూదా ప్రజలందరినీ కూడా 21వ వచనంలో కదా, 25వ అధ్యాయం 21లో ఏం చేశాడంట? యూదా ప్రజలందరినీ, చాలా వరకు ముఖ్యులైన వారందరిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సిద్కియా ఏలుబడి అంతట్లో యిర్మీయా ప్రవచిస్తానే ఉన్నాడంట. కానీ సిద్కియా ఏం చేయలేదంట? లోబడల. దుష్టక్రియలు చేస్తూనే వచ్చాడు. పాపమును వెంబడిస్తూనే వచ్చాడు. మనస్సుని మార్చుకోవాల. గొప్ప దైవజనుడు యిర్మీయా గారు తన పక్కనే ఉండి హెచ్చరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు, ఇలా చెయ్యకు, అలా చెయ్యి, నువ్వు లోబడు, తిరుగుబాటు చేయకని తన జీవితకాలం అంతా చెప్తున్నా ఇతడు మాత్రం ఏం చేయలేదంట? లెక్క చేయలేదంట. సేవకుడిని లెక్క చేయకుండా జీవించాడు. అందుకే అంధుడైపోయాడంట సిద్కియా. ఏమైపోయాడు? సిద్కియా అంధుడైపోయాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుని వాక్యమును అంగీకరించక ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనము నీలోకి వచ్చేసిందేమో. ఆత్మ సంబంధమైన గ్రుడ్డితనము ఉన్నవాడు హెచ్చరికలను గ్రహించలేడు, దేవుని స్వరాన్ని వినలేడు, చూడలేడు, గ్రహించలేడు. ఎప్పుడు అపార్థాలతోటే తన బ్రతుకుని కొనసాగిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడి కనులు ఉన్నాయి పేరుకి, కానీ ఆత్మ సంబంధంగా ఏమొచ్చేస్తుంది? గుడ్డితనము. ఈ లోక సంబంధమైన యుగదేవత మన మనోనేత్రములకు ఏమి కలుగజేస్తున్నాడంట? గుడ్డితనము కలుగ చేస్తున్నాడు. అందుకే అపార్థం చేస్తున్నావు. ప్రతి సేవకుడిలో కూడా నీతి ఉన్నదండి. మనం ఏలెత్తి చూపిస్తున్న ప్రతి సేవకుడు ఎంత కష్టపడి దేవుళ్ళలోనికి వచ్చాడో మనం చూస్తాం. వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు, ఏ డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఎట్లా ఉంటున్నారు అన్నది మనం పక్కన పెడదాం. అవి మనకొద్దు. ఆ విమర్శించేవాడు ఎవరు? ప్రభువు చూసుకుంటాడు. కానీ వారి బ్రతుకులో కూడా ఒక అమూల్యమైన సాక్ష్యం ఉన్నది తెలుసా? ఎంతో కష్టాలు పడి, ఎన్నో నిందలు పడి, ఎన్నో అవమానాలు పడి ప్రభువు దగ్గరికి వచ్చి నిలబడిన వారండి వాళ్ళు. వారు పడిపోవటము, లెగవటం అనేది వారి వ్యక్తిగత జీవితం. వారు ఎలాగ సేవ చేస్తున్నారు, లేకపోతే ఎలాగ నడిపించుకుంటున్నారు సంఘాలను అనేది వారు రేపు ఒక దినాన ప్రభువుకి లెక్క చెప్తాడు. ఒకవేళ అది వాక్యమునికి వ్యతిరేకంగా ఉంటే మనకు చేతనైనంత వరకు ప్రార్థన చేద్దాం, కానీ విమర్శలు మాత్రము చేయకూడదు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క సాక్ష్యము, ఒక మంచి కన్నీటి సాక్ష్యం ఉన్నది వారి వెనక. అంత కన్నీటి సాక్ష్యం ఉన్నది.
నేను చూస్తూ ఉంటున్నాను. అంటే ఒకప్పుడు నాకు కూడా ఒక మనసు ఒకలాగా అనిపించేది, ఏంటి ఇట్లాగా అని. కానీ వారి వ్యక్తిగత జీవితం అసలు ఎలా వచ్చారు ఏంటి అని తెలుసుకుంటూ ఉన్నప్పుడు వారు ఎంత నలిగిపోయారో దేవునిలోకి వచ్చినాక, ఎంత నలక్కొట్టబడ్డారో, ఎన్ని శ్రమల పాలైపోయారో. ఈరోజు వాళ్ళని దేవుడు అలా వాడుకుంటున్నాడు. మరి వారు ఆ మంచి మార్గములో వాక్యానుసారంగా నడిపించుకుంటారో, వాక్యములో ఇట్లా తొట్టిల్లిపోయి పడిపోయి నడిపించుకుంటారో, అది వారు ఎవరు తీర్పు తీర్చుకోవాలి? దేవుడే. అయితే ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను అంటే, సేవకుని అనగా వాక్యానుసారంగా బోధిస్తున్న దేవుని సేవకుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, సేవకురండ్రులు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యం అలాగా ఉన్నదో లేదో చూసుకొని మనం ఏమవుదాము? లోబడదాం. అది మనకి ఆశీర్వాదం. అంతేకాని లోబడకుండా తిరస్కరించొద్దు. ఈ సిద్కియా రాజు యిర్మీయా ప్రవక్త ఎంతగా చెప్తూ వచ్చినా కూడా ఏం చేయలేదంట, వినలేకపోయాడు. అందుకే కుమారులు తన కళ్ళ ముందు చంపేస్తుంటే ఏమండి, ఎంత కడుపుకోతండి. అది చదవటానికి చాలా సింపుల్గా చదివాము. నీ కళ్ళ ముందు నీ పిల్లల్ని ఒక దెబ్బ కొడితేనే నువ్వేం చేయలేవు. వాళ్ళు అల్లరే చేసింది, వాళ్ళు చేసింది తప్పే, క్షమించకూడదు తప్పే, కానీ ఒక దెబ్బ కొట్టు, నీకెంత బాధేస్తుందో కదా. మరి అలాంటిది నీ కళ్ళ ముందు ఆ పిల్లల్ని ఏం చేస్తూ వచ్చాడంటే, వాళ్ళ కళ్ళ ముందు, ఆయన కళ్ళ ముందు. ఎంత నరకం అండి, ఎంత నరకం. కళ్ళు పీకేశారంట బ్రతికుండగాని. ఎంత బాధ, ఎంత బాధ. ఎందుకు అలాంటి బ్రతుకు? లోబడకపోవటం వల్ల. ఏంటది? లోబడల. అంధుడైన రాజు, లోబడక అంధుడైన రాజు అండి ఇతను. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని వాక్యమునకు లోబడకపోతే ఈ లోక సంబంధమైన యొక్క దేవత నీ నేత్రాలకు ఏం కలుగజేసిద్ది? గుడ్డితనం కలుగజేసిద్ది. వాడికి చోటు ఇవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. యూదా రాజులు ఈ యొక్క రాజుతో ముగింపబడినారు. ఆ తర్వాత చిన్న చిన్న అధిపతులు మరి చూసుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యూదా రాజులు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుని సన్నిధిలో మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నిన్న నేడు ఏకరీతిగున్న గొప్ప దేవా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించువాడా, పోషించువాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. అయా, మా జీవితాలలో మాకు చాలినటువంటి దేవునిగా మీరు మాకున్నందు కొరకు వేల కొలది కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం 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 స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి కాపరి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. దినదినము నీ కృప చేత, నీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరచుచు నాయనా. అయ్యా మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లించుకొంచు ఉన్నాం. అద్భుతకరుడా నీకు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నిన్న నేడు ఏకరీతిగున్న గొప్ప దేవా నీకు స్తోత్రం స్తోత్రములు నాయన. కనికర సంపన్నుడా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొంచు ఉన్నాము నా ప్రభా. సమస్త విషయాలలో మా ప్రభా, మా జీవితాల్లో మాకు సహాయము చేసే దేవుడుగా మీరున్నారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్య సర్వశక్తి కలిగిన అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.